ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అఫర్మేషన్ చేసినా జీవితంలో జరగటం లేదు అని బాధపడేవారు ఇలా చేసి చూడండి, మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. నేను పరిపూర్ణంగా మారానా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మారాం సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ వాస్తవానికి మానసికంగా అంటే మనసులో మీలో ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటానే ఉంటాయి. పైకి మారటానికి మానవ ప్రయత్నం చేస్తుంటారు, లోపల మాత్రం ఆ మాలిన్యాలు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలా జరుగుతున్నప్పటికి కూడా మీ కోరికలు తొందరగా తీరవు, మీ అఫర్మేషన్స్ తొందరగా ఫలించవు. కాబట్టి మీరేం చేయాలి మరి? వాటిని లోపల ఉన్నటిని ఎలా తొలగించుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి నిత్యము కూడా మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా మనసులో జపిస్తూ ఉండండి. ఈ నామం ఎంతైతే మనం జపిస్తామో పూర్వజన్మ కర్మల వల్ల వచ్చిన నెగిటివ్ ఫలితాలు క్రమక్రమేపీ తగ్గి తీరతాయి. నా పేరు జవహర్ స్వరావు, మాది కిరాణా షాప్, మాది బండిపల్లి రోడ్లో. ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్దిగా లేట్ అవుతున్న ఉద్దేశంతో నా జే గారి దగ్గరికి రావడం జరిగింది. జే గారి దగ్గర వస్తే ఆయన సలహా మేరకు, ఆయన చెప్పిన అన్ని కూడా సూచనల మేరకు పూజా కార్యక్రమం ఆయన ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పడం చెందడం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు పాప కూడా బాగా సక్సెస్గా చేసింది. చేసిన కార్యక్రమం మొదలుపెట్టిన 3 నెలలలోపే వివాహం రమ్మని కుదరటం, ఒక 2 నెలలనే మళ్ళీ తర్వాత వివాహం జరిపించడం జరిగింది. అట్లాగే ఏదైనా అవసరం అయితే అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా పలానా చోటకి వెళ్ళండి, వెళ్తే బాగా చెప్తున్నారు, లేక వెళ్ళని చెప్పి నేను చాలా మందిని పంపించడం కూడా జరిగింది.